సిటీ లవ్ షాట్స్ ఆన్ రేడియో సిటీ 91.1 FM. సాయంత్రం 6:30కి రేణిగుంటలో ట్రైన్ ఎక్కాను. జనంతో బోగీకి కిరిసిపోయింది. సర్దుకునేలోపే తరువాతి స్టేషన్ వచ్చింది. పద్మవ్యూహాన్ని ఛేదిస్తున్నట్టుగా ఓ కుర్రాడు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి నా పక్కనే నిలబడ్డాడు. కాసేపయ్యాక ఉబుసుపోక పలకరించాను. మాటల్లో తెలిసింది తను కూడా మా దూరపు బంధువు అని. ఆ కుర్రాడి బ్యాగులోంచి నీటి చుక్కలు కారుతూ ఉన్నాయి. చెబితే బ్యాగ్ కిందికి దించి తెరిచాడు. లోపల తడి దుస్తులున్నాయి. అంతకన్నా అందులో ఉన్న అమ్మాయి దుస్తులు నన్ను ఆకర్షించాయి. ఉత్సుకత ఆపుకోలేక ఎవరిదా డ్రెస్ అన్నాడు. గాఢంగా నిట్టూర్చి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటర్ అయ్యాక త్వరగా స్థిరపడొచ్చని ఐటీఐలో చేరాలనుకున్నా. దరఖాస్తు పత్రం కోసం విజయనగరంలోని ఓ కాలేజీకి వెళ్లాను. ఆ పక్క కాలేజీలో ఆ రోజు ఏయూ పీజీ ప్రవేశ పరీక్ష జరుగుతోంది. రంగురంగుల దుస్తుల్లో సీతాకోక చిలుకల్లా గుమిగూడిన అమ్మాయిలను చూస్తూ అక్కడే ఆగిపోయాను. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి చూపులు నన్ను తాకాయి. తదేకంగా నన్నే చూస్తోందామె. అందగత్తె కాదు, కాని తన ముఖంలో ఏదో ఆకర్షణ. ధైర్యం చేసి తన దగ్గరికి వెళ్ళాను. మీదే ఊరు అంటూ మాట కలిపాను. 5 నిమిషాల్లో ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. నా ఇంటర్, తన డిగ్రీ పూర్తయ్యాయి. అంటే ఆమె నాకన్నా 3 ఏళ్లు పెద్ద. మా అనుబంధానికి దీన్నో అడ్డంకిగా నేను భావించలేదు. తను పీజీలో చేరింది. మా ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. తరగతులు ఎగ్గొట్టి మరీ కలుసుకునేవాళ్ళం. రోడ్లు, సినిమాలు, హోటళ్లు, పార్కులు. మేం తిరగని చోటంటూ లేదు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని కొన్నిసార్లు తొందరపడ్డాం కూడా. తర్వాతేంటి, మా వాళ్ళెలాగూ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే చెన్నైకి వెళ్లి అక్కడే ఓ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. తను విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కబోతోంది. ఆమె కోసమే ఈ డ్రెస్. సినిమా స్టోరీలా కథంతా వివరించాడు. వాళ్ళు ఇంట్లోంచి పారిపోతున్నారని నాకర్థమైంది. పైసా సంపాదన లేదు. అంత దూరం వెళ్లి ఎలా బ్రతుకుతారు? ఒకవేళ పాపో బాబో పుడితే ఊహించుకుంటేనే భయమేసింది. జీవితంపై అవగాహన లేని ప్రాయంలో తప్పు చేస్తున్నారు అనిపించింది. ఎలాగైనా వాళ్ళని ఆపాలి అనుకున్నాను. చాలాసేపు ఆలోచించాక నాకో ఉపాయం తట్టింది. ఆ అమ్మాయి నాకు తెలుసు. నీలాగే తను ఇంకో 2 కుర్రాళ్లతో తిరగడం కూడా చూశాను అని అడ్డంగా అబద్ధమాడేశాను. ఓ అమ్మాయి గురించి చెడుగా చెప్పడం తప్పే, కాని ఆ క్షణంలో తప్పలేదు. నా మాట వినగానే ఆ కుర్రాడి ముఖంలో రంగులు మారాయి. నిజమే అన్నయ్య, చాలాసార్లు తన ఫోన్ కూడా బిజీ వచ్చేది. బహుశా వాళ్ళతోనే మాట్లాడదేమో అన్నాడు. నేను మరింత రెచ్చిపోయి కట్టుకదలల్లాను. ఏదైనా తేడా వస్తే జైల్లో వేస్తారని భయపెట్టాను. బెదిరిపోయాడు. అమ్మాయి అక్కర్లేదు అంటూ వైజాగ్కి చేరుకోకముందే ట్రైన్ని దిగిపోయాడు. ఆ కుర్రాన్ని బహుశా జీవితంలో మళ్లీ కలవనేమో అనుకున్నా, కాని కలిశాడు. నేను ఊహించని షాకిచ్చాడు. ఏడాదయ్యాక ఓ రోజు మా ఇంటికొచ్చాడు. అన్నయ్య, మా పెళ్లికి రావాలి అంటూ ఓ శుభలేఖ చేతిలో పెట్టాడు. పెళ్లి కూతురు తన్ను ప్రేమించిన అమ్మాయే. నాకు దిమ్మ తిరిగిపోయింది. నువ్వు చెప్పినప్పుడు నీ మాటలే నిజమనుకున్నా. తరువాత ఆలోచిస్తే నేను చూడంది నమ్మడం తప్పనిపించింది. నా ప్రేయసి ప్రేమలోనూ తేడా కనిపించలేదు. ఆపై నా అదృష్టం కొద్దీ ఓ మంచి పనిలో చేరాను. పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ సంతోషంగా చెప్పాడు. ఆ క్షణంలో నాకు ఒకంత సిగ్గు, ఒకంత గర్వం కూడా. ఉద్దేశం ఏదైనా ఆ రోజు నేను చేసిన దాంతో ఆ ప్రేమికులిద్దరికీ మంచే జరిగింది. వాళ్లకు పెద్దల ఆమోదం దొరికింది. జీవితం గాడిలో పడింది. నేనలా చెప్పి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అన్నట్టు వాళ్ల పెళ్లికి కూడా వెళ్లి కొత్త దంపతుల్ని ఆశీర్వదించా. కాని వాళ్ళు చెన్నై పారిపోవాలనుకున్నారే, ఆ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా కొందరి జీవితాలకు మంచి జరగాలని అబద్ధమాడటంలో తప్పులేదు అని నా భావన. మిత్రమా, నువ్వేమంటావ్? రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ.